Welcome to VJ News. మరి యొక్క ఈ జన్ ఆవేదన సమ్మేళన సమావేశాల్లో ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మీద ఈ యొక్క సమావేశాలు పెట్టుకునే కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి పెద్దలు పొన్న లక్ష్మయ్య గారు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, వారితో పాటు పెద్దలు గీతారెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ మరి ప్రస్తుతం శాసనసభ్యులు మరి సుంతా లక్ష్మారెడ్డి గారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అన్నాడు. మరి ఇవాళ ఉద్యోగాలు ఏమొచ్చినాయి అంటే ఈ విధంగా చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఇవాళ మిషన్ భగీరథకు ముందుకొస్తారని వేల కోట్ల టెండర్ పెట్టి ఎవరు క్వాలిఫై కాకుండా తన ముగ్గురు నలుగురితోటే అయ్యా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా ఇస్తే నా కాంగ్రెస్ విలీనం చేస్తున్నాడు. అక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి ఆ మాట నిలబెట్టుకోకుండా మరి ఆయన కూడా వాగ్దానం చాలించింది. ఇంటికో ఉద్యోగం అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని యువకులారా ఇంటికో ఉద్యోగం అన్నాడు. అన్నాడా లేదా? మరి ప్రతి రైతు రుణమాఫీ అన్నాడు. అదే కాంగ్రెస్ బిలో పవర్టీ లైన్ ఏమన్నా మధ్య తరగతి వాళ్ళే మరి కోట్ల ధనము మనం చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద డబ్బులు కావాలని చేరిపోయింది. అప్పుడే వారం రోజుల్లో పడింది. తమిళనాడులో చూసిన 170 కూడా 100 కోట్లు దొరకడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమం పెట్టి ప్రత్యేక రైతులకు చూస్తున్నాం. వ్యవసాయం కుంటుపడ్డది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటకు ధర లేదు. ఏ పంటకు కూడా ఈరోజు మనకు ధర లేదు. ఎక్సెప్ట్ ఏది పత్తి పంట, అది కూడా వేయగలిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నది, మీరు పత్తి పంట వేయకండి బాబా దయచేసి భయపడి సగం మంది రైతులు వేసిండు. మీతో వేరే పంటలు వేస్తున్నారు. ఏ పంట వేసిండ్రు అని చెప్పిన పంటలు ఒక్క పంట అనేది ధర ఉందా అని బాబా నడుపుతా ఉన్నారు. మినుములు, పెసర్లు, దొగలు ఏది 10,000 12,000 ఉంటే ఇప్పుడు 4,000 3,000. సోయా 3,000 2,500 ఐదు కార్యక్రమాలు. అది కాంగ్రెస్ పార్టీ 5% చేస్తేనే కాదంటే 4% దానికి బీసీ కమిషన్ ఏర్పడి ఫైనల్ కాబట్టి ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ನೀವು 12% అని నమ్మబలికి ఈరోజు మరి మైనారిటీలో కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎస్పీ సోదరులకు ప్రత్యేకంగా లంబాడి సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బంజారా సోదరులకు ఎస్టీ హోదా ఉందంటే అది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉంది. మరి ఈ మధ్యలో అనేక సందర్భాల్లో వార్తలు వచ్చిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఒక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న ఈ 3 జిల్లాలు విభజన జరిగిన పాత జిల్లాలు ఒకటే కాబట్టి 3 జిల్లాలు ఒకటే కాబట్టి ఏది వచ్చినా ఏది జరిగినా ఈ మధ్యలో అందరం కూడా గమనిస్తున్నాము. ప్రచారంలో కూడా ఉన్నది. ఏమొచ్చినా ఏం చేయాలనుకున్నా అటు కేసీఆర్ గజ్వేల్ తీసుకోబోతున్నాడు, అటు హరీష్ రావు సిద్దిపేట తీసుకోబోతున్నాడు. ఏమొచ్చినా సరే విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక గజ్వేల్కే ముఖ్యమంత్రిగా అన్నట్టుగా కేసీఆర్ పనిచేస్తున్నాడు. రాష్ట్ర మంత్రే కాదు, నేను సిద్దిపేటకే మంత్రి అని హరీష్ రావు పనిచేస్తున్నాడు. ఇది దురదృష్టం లేదు. అన్నిటికంటే ఇంకో రెండో విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కూడా నాకు ఇది కావాలని అడిగే పరిస్థితి లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ. మరి ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఆ రోజు
కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్కి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదనను పంపించడం జరిగింది. ఈ సంగారెడ్డిలో రావడానికి ప్రతిపాదన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి జైరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలే కానివ్వండి, నారాయణఖేడ్కి సంబంధించిన ప్రజలే కానివ్వండి, ఆందోళన ప్రాంతానికి సంబంధించిన ప్రజలే కానివ్వండి, నర్సాపూర్కు సంబంధించిన ప్రజలే కానివ్వండి, పటంచెరుకు సంబంధించిన ప్రజలే కానివ్వండి, సంగారెడ్డికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, అదనంగా నేషనల్ హైవే మీద అనేక రాష్ట్రాలు, అటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు కానీ, లేదా పక్కకున్న రంగారెడ్డి జిల్లా కానీ, ఇట్లా అనేక మందికి ఎప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉన్నా జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కే ఇమీడియట్లీ రావడం జరుగుతుంది. కానీ రాగండి సపోర్ట్ జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీని పెట్టాలని మన ప్రభుత్వంలో ప్రతిపాదన పంపించిన విషయాన్ని, దాన్ని ఈ మధ్య కాలంలో జిల్లాల విభజన జరిగినప్పుడు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు హరీష్ రావుకు వరంగా నేను నీకు మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు ఇస్తున్నానని ఆయన ప్రకటించేసాడు. దాన్ని మనం తప్పు పట్టాం, దాన్ని ఛాలెంజ్ చేసుకున్నాం. మనం ఏమంటున్నాం, ఈ సంగారెడ్డి జిల్లాకు, ఈ సంగారెడ్డికి దాదాపు ఈ 6 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల ప్రజలకు ఉపయోగపరంగా ఉండే ఒక మెడికల్ కాలేజీని నువ్వు సిద్దిపేట తీసుకోబోతున్నావు, మా ప్రతిపాదన నువ్వు తీసుకోబోతున్నావు, ఇది తప్పు అని ఈ ప్రాంత ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన అది తప్పు నిర్ణయం అనేది మనము ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో వారం రోజులలో మనం చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, నీకు చేతనైతే నాకు ఇచ్చి నువ్వు ఇంకోటి తీసుకో, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు మంత్రివి కదా, ఇంకోటి తీసుకోవాలి, సిద్దిపేట మాకు అభ్యంతరం లేదు. కానీ మా ప్రతిపాదనలు, మా కాలేజీ నువ్వు తీసుకోకపోవడానికి నువ్వెవరిని వేరే మేము అడుగుతున్నాం అంతే. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇది వదలము, మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది మహా ఉద్యమంగా తీసుకుంటాం. మెడికల్ కాలేజీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్కి వచ్చేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపము, హరీష్ రావుని వదలము, కేసీఆర్ని వదలము. మేమైతే నేనేమంటున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, త్వరలో ఉద్యమ రూపకల్పన ప్రకటించబోతున్నాం. ఈ వేదిక ద్వారా వాళ్ళకు వర్గాలు కొడుతున్నది, ఇదా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. మరి ఈ రోజున ఈ జన ఆవేదన సమ్మేళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది మోడీని. నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజలను ఆదుకుంటాడు మోడీ. ఈ రోజు ఉన్న తరాన్ని రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జన ఆవేదన సమ్మేళనం అడుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నమైంది. రేపు జూన్ వస్తే 3 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరమే నీకు సమయం ఉన్నది. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల ముందుకు ఇచ్చిన కోరికలు ఎప్పుడు నెరవేరుస్తావు? నెరవేర్చకపోతే రానున్న కాలంలో ఈ జిల్లాలో కాంగ్రెస్, మీరు ఎంత పోలీసు బలగంతో అటు ముఖ్యమంత్రి హరీష్ రావు మీరు ఎన్ని కల్లపల్లి మాటలు చెప్తూ మీరు ఎంత తిరిగినా తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసి బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైందనే విషయాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా మరి మేము తెలియజేస్తూ, సోదర కార్యకర్తలారా, మనకు రానున్న ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ సంవత్సరం కాలంలో మనం ఈ
మెడికల్ కాలేజీని సాధించుకోవాలి. మెడికల్ కాలేజ్ వస్తే ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి వైద్యం మంచిగా అందుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి కార్యకర్త మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలనే విషయాన్ని నేను తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ముడి చమురు ధర $155 వరకు ఉంటే మన దగ్గర పెట్రోల్ లీటరు డీజిల్ ఏ రకంగా ఇచ్చామో ఈ రోజు $155 నుంచి $52 తగ్గిన 3వ వంతు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు అదే నిష్పత్తితో ఎందుకు తగ్గించకపోతున్నాము అని అడిగితే సమాధానం లేదు. మాటలు మాట్లాడి ప్రసంగాలు చేసి ఆశలు కలిపి అధికారంలోకి వచ్చాము, ప్రజలు పట్టించుకుంటలేవు అనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి చేసే కార్యక్రమం ఇది. ప్రజావసరాల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనే మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఇక నేను డిమానిటైజేషన్ గురించి ఎక్కువ చెప్పాను. 2 విషయాలు అందులోని తెలుసుకోవాల్సిన అవసరం. మహానుభావ 4 అంశాలు అన్నాం. నకిలీ నోట్లు రద్దు అవుతాయన్నావు. ఆర్మీలో టెర్రరిస్టుల దగ్గర నకిలీ నోట్లు కనపడుతున్నాయి. నిన్న ఏటీఎం నోట్లు కూడా వచ్చింది. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడు. రెండవది అవినీతి తగ్గిపోతుంది అని అన్నావు. అవినీతి తగ్గిందో లేదో పెరిగిందో జనాలకు తెలుసు, చాలా మందికి తెలుసు. అది తగ్గే అవకాశం నోట్ల రద్దు వల్ల కాదు, ప్రభుత్వ విధానాల వల్ల తగ్గుతుంది అని ఇంగిత జ్ఞానం ఉంటే కానీ అర్థం కాదు పాలకులకు. ఇక మూడవది నల్లధనం. తమ నియోజకవర్గాల్లో తమ గ్రామాలలో 100% క్యాష్లెస్ ఎకానమీ చేస్తారని డబ్బా కొట్టేవాళ్ళు కొంతమంది ఈ జిల్లాలో ఉన్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు నల్లధనం గురించి మాట్లాడారే, ప్రజలకు మేలు జరుగుతుందన్నారే. 50 రోజుల తర్వాత మోడీ గారి పర్యావరణ అనుమతులు డిపిఆర్ లేదని ఈ ప్రాణహిత చేనుల నుంచి కాళేశ్వరం తీసుకొచ్చేది దీనికి అనుమతులు మేము ఇప్పుడు ఇవ్వలేమని చాలా స్పష్టంగా 32 మాసాల తర్వాత అడిగితే కేంద్ర ప్రభుత్వం సంస్థ చెప్తే వచ్చింది. మేమేమైనా పోయి ఎక్కడ వద్దని చెప్పామా? మేము చెప్తే అనుకుంటామా? మేము అనుకుంటే వాళ్ళు ఇవ్వరా? ఏమన్నా కొనసాగిస్తున్న 2 ప్రభుత్వాలకు చరమాంకం ప్రధాని గారి నేతృత్వంలో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ధన్యవాదాలు. If you like this video, please subscribe us.